హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ అన్స్క్రిప్టెడ్ లైఫ్. ఇవాళ మండే. సో శివయ్యని దర్శించుకోవడానికి నేను మా చెల్లి కపిల్ తీర్థంకి వచ్చాం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళడంతో మాకు శివయ్య నేత్ర దర్శనం అయింది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. మేము ఎప్పుడు వెళ్ళినా సరే శివయ్యని అలంకరించే ఉంటారు. ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు నేత్ర దర్శనం జరిగింది. శివయ్యని దర్శించుకున్న తర్వాత బయట ఉన్న శివలింగానికి మా చేతులతో అభిషేకం చేశాము. ఇవాళ మండే అండ్ 15వ తేదీ డిసెంబర్. ఇవాళ నుంచి మనం లెక్కేసుకుంటే శివరాత్రికి 9 వారాలు అవుతుంది. సో ప్రతి సోమవారం మేము ఇలా శివుడికి అభిషేకం చేయాలనుకుంటున్నాము. సో 9 వారాలు శివరాత్రి ముందు రోజు వరకు అవుతుంది. ఇవాళ మేము గంధం, కుంకుమ, కొబ్బరి నీళ్ళు అండ్ విభూతితో అభిషేకం చేసి అదే విభూతితో శివయ్యని అలంకరించాము. చివరిలో చూపిస్తాను శివయ్య విభూతి అలంకరణలో ఎంత బాగున్నారో. అంతేకాకుండా ఇవాళ మేము ఎర్లీ మార్నింగ్ రావడంతో కోతులు చాలా ఉన్నాయి. మేము దర్శనం చేసుకొని బయటికి రావడంతోనే 2 కోతులు మా దగ్గర ఉన్న అరటి పండ్లు లాగేసుకున్నాయి. శివయ్యకి ముందే అర్పించేసా అనిపించింది. అభిషేకానికి ముందే మమ్మల్ని ఆశీర్వదించారు అనిపించింది. పక్కన ఒక అతను శివయ్యకి నీళ్ళతో అభిషేకం చేస్తున్నాడు. ఒక కోత వచ్చి ఎంత తృప్తిగా నీళ్లు తాగుతుందంటే అసలు నాకు వీడియో తీయాలన్న ఆలోచనే కాదు కానీ అక్కడ అలా మైమరిచిపోయి చూస్తూ ఉండిపోయాను. ఎంత దాహంగా ఉందో తెలియదు కానీ చూడ్డానికి చాలా బాగుంది ఆ సిచ్యువేషన్. నా తండ్రి శివయ్యకు చెంబుడు నీళ్లు పోసినా చాలే చాలా సంతోషంగా తీసుకుంటారు. నేను ఇంతకుముందు చెప్పాను కదా విభూతితోనే అలంకరించామని. చూడండి ఎంత బాగున్నాడో మా శివయ్య. అభిషేకం అయిన తర్వాత శివయ్యకు నేను మా చెల్లెలు నెయ్యి దీపాలను వెలిగించాము. అలాగే ఈ 9 సోమవారాలు ఎటువంటి ఆటంకాలు కలగకుండా శివయ్యని అభిషేకించుకోవాలని కోరుకుంటున్నాను. లాస్ట్ మండే వచ్చినప్పుడు ఫుల్గా వాటర్ ఫాల్ వస్తుంది. కొండలపై నుంచి వాటర్ చాలా ఎక్కువ వస్తుంది. సో లోపలికి కూడా ఎవరిని అలౌ చేయలేదు. ముందరే బ్యారిగేడ్స్ వేసేసారు. ఓన్లీ దర్శనానికి మాత్రమే అలౌ చేశారు. ఈ వీక్ వాటర్ తగ్గింది. సో అందరినీ స్నానానికి అలౌ చేశారు. అండ్ అయ్యప్ప స్వాములు కూడా కపిల్ తీర్థంలో స్నానాలు చేస్తున్నారు. మీరు కపిల్ తీర్థంలో ఏవైనా పర్టికులర్ సేవలకి రావాలి అనుకుంటే, అంటే అర్జిత సేవ, నేత్ర దర్శనం ఇలా ఏమైనా పర్టికులర్గా వాటిని చూడాలి అనుకుంటే ఇక్కడ వాటికి సంబంధించిన టైమింగ్స్ ఉన్నాయి. సో మీకు వీలున్నప్పుడు ఒకసారి వచ్చి దర్శించుకోండి మీరు ఏ సేవకైతే చూసుకోవాలనుకుంటున్నారో. ఫిబ్రవరిలో శివయ్యకి మహాశివరాత్రి. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అక్కడ ఫిబ్రవరిలో జరిగే విశిష్ట పూజల గురించి, మార్చి నెలలో జరిగే విశిష్ట పూజల గురించి ఇక్కడ మీకు క్లియర్గా ఉన్నాయి. అంటే ఇందులో జనవరికి సంబంధించినవి కూడా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ us for more videos.